జగన్ ఆస్తుల కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఊరట లభించింది. ఐఏఎస్ అధికారులైన బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్లపై ఉన్న కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వీరిద్దరిపై కేసులు పెట్టిన ఈడీ ప్రాసిక్యూషన్ కు అనుమతి తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది హైకోర్టు. దీంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి గడువు ఇవ్వాలని కోరింది ఈడీ. దీంతో 4 వారాల పాటు తీర్పు అమలు కాకుండా నిలిపివేయడానికి అంగీకరించింది తెలంగాణ హైకోర్టు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పోలవరం నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు లేఖ రాశారు. పోలవరానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు బాబు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 3,722 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 10,459 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా కేవలం 6,727 కోట్ల రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు ఏపీ సీఎం. గతేడాది జులైలో కేంద్ర మంత్రి గడ్కరీ పోలవరంలో పర్యటించినప్పుడు ఫిబ్రవరిలోపు నిధులు మొత్తం విడుదల చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ విషయంలో ఎంతవరకు మాట మీద నిలబడ్డారో చెప్పాలని ప్రశ్నించారు. 5 రాష్ట్రాలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి 100% నిధులను కేంద్రం అందిస్తుందని అన్నారు కేంద్ర జలవనరులు, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో జరిగిన అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఏపీలో 16,878 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్న 11 ఆర్ఓబీలు, 29 జాతీయ రహదారుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రైతులందరికీ పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించి తీరుతామని అన్నారు గడ్కరీ. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 3 లక్షల కోట్ల రూపాయలతో ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి. కేసీఆర్, కేటీఆర్, జగన్ ఏకమైన చంద్రబాబును ఏం చేయలేరని అన్నారు ఏపీ మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి. ఫెడరల్ ఫ్రంట్ డమాలైందని, ఆ విషయం మొన్న కోల్కతాలో జరిగిన మీటింగ్ తో స్పష్టమైందని అన్నారు ఆయన. ఇక ఫ్రంట్ లో మిగిలింది ఇద్దరేనని, వాళ్లు చంద్రబాబును ఏం చేయగలరని ప్రశ్నించారు మంత్రి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కేసీఆర్ ఏపీకొస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారన్నారు ఆదినారాయణ రెడ్డి. ఆకుల సత్యనారాయణ దంపతులు జనసేనలో చేరారు. ఆకుల సత్యనారాయణకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ 2014లో పొత్తులో భాగంగా ఆకుల సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఆకుల చేరికతో జనసేన మరింత బలోపేతమవుతుందని అన్నారు పవన్. తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని, అలాగే ఆకులకు జనసేన అండగా ఉండి ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు పవన్ కళ్యాణ్. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10% రిజర్వేషన్ల బిల్ రాజ్యాంగానికి, రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పిటిషన్లో తెలిపారు. ఈ రిజర్వేషన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. మరోవైపు జనరల్ కేటగిరీలోని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఫిబ్రవరి 18లోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ డీఎంకే ఈ పిటిషన్ వేసింది. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలనకు ఉద్దేశించినవి కాదని పిటిషన్లో తెలిపారు. సామాజికంగా వెనుకబడి ఎన్నో శతాబ్దాలుగా విద్య, ఉద్యోగాలకు దూరంగా ఉన్న కులాల కోసమే రిజర్వేషన్స్ పెట్టారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది డీఎంకే.
భూముల సరిహద్దు వివాదంలో తలదూర్చడమే కాకుండా అరెస్టు చేస్తామంటూ లంచం డిమాండ్ చేసిన ఒక అవినీతి పోలీసు అధికారుల పాపం పండింది. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో ఊచలు లెక్కబెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రకు చెందిన గూడూరి రామచంద్రరావుకు చెల్లిబోయిన మంగమ్మతో భూ సరిహద్దులపై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మంగమ్మ ఫిర్యాదు పెనుమంట్ర ఎస్ఐ బాలాజీ సుందరం, సిపిఓ హనుమంతు ఎంట్రీ ఇచ్చారు. రామచంద్రరావును అరెస్ట్ చేస్తామని బెదిరించి స్టేషన్ బెయిల్ కోసం 15,000 డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు రామచంద్రరావు. లంచం తీసుకుంటుండగా ఎస్ఐ బాలాజీతో పాటు సిపిఓ హనుమంతుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. తులసి పంట వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు రైతులు. అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో సుమారు 1,200 ఎకరాల్లో తులసి పంటను సాగు చేశారు రైతన్నలు. తులసి పంట సాగు చేస్తే సంవత్సరానికి 2 కోతలు పంట వస్తుందని, కోతకు 48,000 రూపాయల ఆదాయం వస్తుందని జై కిసాన్ హక్కుల సాధికారక సంస్థకు చెందిన బోయిన శ్రీనివాసరావు రైతుల్ని నమ్మించాడు. తులసి పంటను వేసిన రైతులకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 10,000 రూపాయల చొప్పున చెక్కులను ఇచ్చాడని బాధిత రైతులు చెబుతున్నారు. తీరా పంట కోతకొచ్చేసరికి శ్రీనివాసరావు అడ్రస్ లేకుండా పోయాడని వాపోతున్నారు రైతులు. ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. అలాగే శ్రీనివాసరావును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు రైతు సంఘం నాయకులు. చేసుకుంటూ ఉంటారు.